brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సీఎం ఢిల్లీ టూర్లపై విపక్షం విమర్శలు, విపక్షంపై సభలో ముఖ్యమంత్రి కౌంటర్లు. వినిపించి కనిపించిన ఆ రెండింటి వెనక కనిపించని మూడో కోణముందా? ఢిల్లీకి సీరియల్ పర్యటనల వెనక సీరియస్ మ్యాటర్ అదేనా? 4,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నుంచి హెల్త్ ప్రాజెక్టు కోసం ఈరోజు అప్రూవల్ అయిన అధ్యక్ష. రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తం రాజీవ్ రహదారి కానీ ఇవన్నీ వస్తే తెలంగాణ అభివృద్ధి కోసమైన ఢిల్లీ పర్యటనలు ఉంటాయి, విదేశీ పర్యటనలు ఉంటాయి, అమెరికా పర్యటన ఉంటుంది. ఢిల్లీకి వెళ్లేది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనంటూ క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఢిల్లీ పర్యటన వెనుక మరో కీలక కోణం కూడా ఉందా? ఫోన్ ట్యాపింగ్, సినీ నిర్మాత కేదార్ అనుమానాస్పద మరణం వంటి సంచలన కేసుల్లో సీఎం రేవంత్ రెడ్డి విదేశాంగ శాఖ సాయం కోరారు అనేది ఓ చర్చ. దుబాయ్లో కేదార్ అనుమానాస్పద మృతి కేంద్రంగా పరస్పర విమర్శలు ఇటీవలే తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కించాయి. కేదార్ తోటి అంటగాయిన వ్యక్తులు ఎవరు, దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు. గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపబడ్డాయి. దానికి కేదార్ లాంటి వ్యక్తులు ఒక 1/2 డజన్ మంది ఉన్నారు. వీళ్ళు ఎవరికి బినామీలు, ఎవరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు అన్న విషయము తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం. ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది. ఆయనకు చేతనైతే ఏం ఎంక్వైరీలు వేసుకుంటాడో వేసుకోమను, ఏం తెలుసుకుంటాడో తెలుసుకోమను. ప్రతిరోజు టైంపాస్ కార్యక్రమాలు, డైవర్షన్ కార్యక్రమాలు. ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్రకోణం. డ్రగ్స్ కు సంబంధించి అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశంపై స్పందిస్తూ కేదార్ కేసును ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. दुबई में जो जिसका डेथ हुआ पूरा पोस्टमार्टम का रिपोर्ट भी मंगाया, उन लोग समझे वहीं पर लाश को दफन कर दिए तो ये मामला नहीं आता. दुबई सरकार से बात कर लेके पूरा जिम्मेदारी से ऑफिशियल रिकॉर्ड मंगाया. आने वाले दिनों में हाउस में मैं रखूंगा. दुबई में छुपा दो, इधर छुपा दो, उधर रख दो, ये ऐसा नहीं है. वो भी मैं डिटेल्स बोलने वाला हूँ. అలా ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా ఉచ్చు బిగించేలా యాక్షన్ ప్లాన్ మొదలైందా? సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. గల్ఫ్ కార్మికుల సమస్యలకు పరిష్కారం సహా విదేశాల్లో తలదాచుకుంటున్న ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులను వెనక్కి రప్పించడంపై ప్రధానంగా చర్చించి కేంద్ర సాయాన్ని కోరినట్టు తెలుస్తోంది.